ఆరాధనకైనా యోగ్యుడు. ధనవంతులుగా చేయడానికి మన కోసం ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే, మీరు బ్రతుకున్నానంటే కృతజ్ఞత కలిగి ఎలాగా ఆ భూకంపాలు ఎలా ఉన్నాయి, ఎలాగా ఏడుస్తున్నారు. పేద లేదు, గొప్ప లేదు, అందరికీ ఒకటే బ్రతుకైపోయింది. అందరికీ ఒకే జీవితం. ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో నువ్వున్నావు, ఎలాంటి పరిస్థితిలో నేనున్నాను. కనుక ఏకాగ్రతతో, దేవుని ఆత్మతో, సత్యముతో ఇలాంటివన్నీ గుర్తు చేసుకొని, అంటే దేవుని ఆరాధన చేయడానికి ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటే కానీ నేను ఆరాధన చేయలేననేది అది మాత్రం చాలా తప్పు. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆయన ఉచితమైన కృప అని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకైతే దేవుని స్తుతిద్దాం. చెప్పండి, ఎవరు మట్టుకు వాళ్ళు స్వేచ్ఛగా. భారతదేశానికి భయంకరమైనవి పొంచి ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పొంచి ఉన్నాయి. ఆ దేశంలో జరుగుతుంది, ఈ దేశంలో జరుగుతుంది, మాకేం లేదు కదా, మేము బాగానే ఉన్నాం. ఈరోజు నువ్వు నిజమైన కృతజ్ఞతతో ఆరాధన చేసిన ఆరాధనే జరగబోయే విపత్తుల్లో నిన్ను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఏ పరిస్థితిలో నువ్వు చిక్కుకున్నా నీ యొక్క హృదయపూర్వకమైన ఆరాధన, నీ పరిశుద్ధ జీవితమే నిన్ను బ్రతికి బయటికి తీసుకొస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. క్వైర్ కూడా నాతో వస్తారు దయచేసి. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చెప్పాలి అందరూ వెనకాతల బిగ్గరగా. నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువక. ఆరాధన అన్నప్పుడు 2 చేతులు పైకెత్తి చెప్దామా? ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ కృపకు ఆరాధన 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 ఆరాధన. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిల్లో నన్ను కాపాడి భద్రపరచావు కాబట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానయ్యా నిండైన మనసుతో. ఆరాధన చెప్తాం, బిగ్గరగా ఆరాధన అని చెప్తాం. నోరిప్పాలి ఆఖరి చేసిన ధైర్యం ఉండాలండి ఆయన ఆరాధన చేయడానికి. ఆరాధన నీ కృప ఆరాధన ఆరాధన. హల్లెలూయా
అయ్యా నిండైన మనసుతో ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు తండ్రి. ధనవంతులుగా చేయుటకు దరిద్రత అనుభవించు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడేదాము. చేయుటకు దారిద్ర్యతననుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ ఆరాధన, బిగ్గరగా ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలుల మరువకని ఎల్లప్పుడూ నేను స్తుతించు. ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభించాలి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ ఆరాధన, 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 హల్లెలూయా, హల్లెలూయా. నీ దీవెనకై నీ కృప కొరకై నీ దీవెనకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దీవెనకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, 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 ఆరాధన. నీ మేలులకై చెప్పాలి. నీ కృప కొరకై ఈ దీవెనకై దీవించాం కదయ్యా. నీ మేలులకై ఆఖరిగా
ఎన్ని మేళ్ళు చేశాడు మన జీవితంలో? కౌంట్ చేయగలరా? దేవుడు 10 చేసాడండి. నేను పుట్టిన దగ్గర నుంచి 10 మేళ్ళు నా జీవితంలో చేశాడు. చెప్తారా? లెక్కించలేనన్ని మేళ్ళు. నీ కృప కొరకై, నీ దీవెనకై, ఈ బ్రతుకునకై, నీ మేలులకై, ఈ స్థితి కొరకై, నీ మేలులకై ఆరాధన, 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 ఆరాధన. ఈ స్థితి కొరకు, ఈ దీవెన కొరకు, ఈ మేళ్ళ కొరకు మనం ఇప్పుడు బ్రతుకున్నాం కదా, ప్రతిదాని కొరకు కూడా మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరూ అదే ఆరాధనాత్మతో మోకాళ్ళ మీదకి వెళ్తాం. మోకాళ్ళ మీదకి వెళ్తాం. ఇది ఇంకా ఏదో నా జీవితంలో చేయలేదు అనే నిరాశతో ఎవరైనా ఆరాధన చేయలేకపోతున్నారా అండి? నేను ఒకటి అనుకున్నాను, అది నా జీవితంలో జరగలేదు. ఎవరైనా నాకు పలానా ఉద్యోగం రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, రాలేని ఈ దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా భర్త మారలేదు, ఎంతకాలం ఎలాగుంటుంది నా జీవితం, నేను ఎందుకు ఆరాధించాలి అనుకుంటున్నారా? ఎవరైనా ఉన్నారు ఇలాంటి వాళ్ళు? నా పరిస్థితుల్లో అసలు మార్పే లేదు, నేను ఎందుకు ఆరాధించాలి అనుకుంటున్నారా? ఎవరున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? మిమ్మల్ని పరీక్షించుకోండి, మిమ్మల్ని పరీక్షించుకోండి. ఈ క్షణంలో ఎంతోమంది, చాలాసార్లు నేను మీకు చెప్తాను, ఎంతోమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు కదా. ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో వెంటిలేటర్స్ మీద. అంటే అది తీసేస్తే ఇంకా చచ్చిపోవడమే. మనం ఆ పరిస్థితిలో లేం కదండి. మరి అది ఆయన చేసిన మేలే కదా, ఆయన దీవెనే కదా. కన్నీటితో ఆరాధన చేయాలి. స్త్రీ పురుషులని భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళతో ఆరాధన చేయాలి. ఏంటి ఈ బ్రతుకు, ఏంటి ఈ జీవితం, ఎంతకాలం ఇలా బ్రతకాలి, ఎంతకాలమే బ్రతకాలి? దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. మంచి తెలుసు, చెడు తెలుసు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. మీ తల్లి మీ తండ్రి కన్నా గొప్పవాడు. ఎప్పుడు ఇంతేనా బ్రతుకు, ఎడారి అయినా నా జీవితం? ఒకరోజట ఒక ఆయన 2 కుండలతో నీళ్లు మోస్తున్నాడట. ఒక కుండ నిండగా 2 కుండలతో నీళ్లు, ఆ కావిడిలా ఉంటుంది కదా, అటొక్క కుండ ఇటొక్క కుండ తీసుకెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. అయితే ఒక కుండ చిన్న బ్రేక్ అయింది, ఒక కుండ మాత్రం నిండుగా ఉంది. అయితే ప్రతిరోజు వాటర్ దనిండా నింపుకొని 2 పట్టుకెళ్తున్నా ఆ తోవంతా కూడా ఒక కుండలోంచి ఒక్క చిక్క నీళ్ళు కూడా కింద పట్టలేదు. ఒక కుండలోంచి మాత్రం ఆ బ్రేక్ అయిన కుండలోంచి తోవంతా కూడా నీళ్లు ఒలిగిపోతూనే ఉన్నాయి. ఆఖరికి తీసుకెళ్లేటప్పటికి కొంచెం నీళ్ళే మిగులుతున్నాయి. అప్పుడు నిండుగా ఉన్న కుండ ఆ పగిలిపోయిన కుండతో అంటుందంట, చూసావా నా కుండకి ఏం లేవు, బ్రేక్స్ లేవు, నా కుండకి పగుళ్ళు అనేవి లేవు, నువ్వైతే పగిలిపోయావు. నేనైతే ఎలాగ నన్ను నీళ్లు ముంచుతున్నాడో ఒక్క చుక్క కూడా కిందకి వలక్కుండా అన్ని నీళ్లు నేను తీసుకెళ్తున్నాను. నువ్వైతే తోవంతా ఒలుక్కొనే వస్తున్నాయి నీళ్ళని కూడా, నీలోంచి మొత్తం నీళ్ళని పోతున్నాయి బయటికి. సో నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పగిలిపోయావు. నీ వల్ల ఉపయోగం లేని బ్రతుకు. మన యజమానుడికి నీ వల్ల ఉపయోగం లేదు, నా వల్ల ఉపయోగం. నేను ఏ రోజైనా ఒక్క చుక్క ఉంపేనా? నువ్వు మాత్రం తోవంతా నీ నీళ్లు ఒలిగిపోతానే ఉన్నాయి. నీ బ్రతుకు పగిలిపోయిన బ్రతుకు, నాది నిండైన బ్రతుకు అని చెప్పి నవ్వుతా ఉందట. అయితే ఈ పగిలిపోయిన కుండ నిజంగానే ఏడుస్తుందంటని. అవును కదా, తనైతే నిండుగా ఉంది, ఎక్కడ నీళ్ళు ఒలగట్లేదు.
రోజుల తరబడి నా యజమాని నన్ను మోస్తున్నాడు కానీ నన్ను ఉపయోగం లేదు. నీళ్ళన్నీ పగిలిపోయి తోవంతా ఒలిగిపోతున్నాయి అని నిజమే ఏడుస్తూ యజమానుడిని అడిగిందంట. యజమానుడా, తనైతే నీకు ఉపయోగపడుతుంది కానీ నేను ఉపయోగపడను కదా. చూడు, నాలోంచి నీళ్లు, నేను పగిలిపోయాను, నా నీళ్ళన్నీ కూడా ఒలిగిపోతున్నాయి. నన్ను అసహించుకోలేదా? నా వల్ల నీకేం ఉపయోగం? ఈ పగిలిపోయిన ఈ జీవితం వల్ల నీకేం ఉపయోగం? చాలామంది దేవుడిని ఇలాంటి ప్రశ్న వేస్తున్నారేమో. పగిలిపోయిన నా బ్రతుకు వల్ల నీకేం ఉపయోగమయ్యా? అప్పుడు యజమానుడు అన్నాడట, ఈసారి మళ్ళీ నేను నీళ్ళు తీసుకొచ్చినప్పుడు నీకు ఒక విషయం చెప్తాను అని. చూడు, నీళ్లు తీసుకొస్తున్నప్పుడు ఈ కొండలోంచి ఒక్క చుక్క నీళ్లు పగలలేదు, కానీ తోవంతా చూసావా, నీళ్ళలోంచి పగిలిపోయిన ఆ నీళ్లు కిందకు పడి అనేకమైన పువ్వుల చెట్లు ఎంత విస్తారంగా మంచి మంచి తోవంతా కూడా మంచి చెట్లు నీ వల్ల ఫలించాయి. హల్లెలూయా. అది గమనించావా ఎప్పుడైనా? ఇటువైపు చూడు, అంతా ఎండిపోయిన దారే, నిండైన కుండే కానీ ఎండిపోయిన దారి, ఒక్క చుక్క నీళ్ళు లేవు. కానీ నీ వల్ల మాత్రం తోవంతా చూడు ఎంత ఫలభరితంగా ఉందో. నువ్వు పగిలిపోయి నీ నుంచి వచ్చిన నీళ్ళ ద్వారా ఎంత ఫలభరితమైన తోవ, ఎంత అందమైన మొక్కలతో నింపబడిందో. సో నీ వల్లే నాకు ఎక్కువ ఉపయోగం, నీ పగిలిపోయిన జీవితమే నాకు కావాలి. ఎంతమంది అంగీకరిస్తారండి? ఎంతమంది అంగీకరిస్తారు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారేమో. పగిలిపోయిన జీవితం ఆయనకు కావాలి. విరిగిపోయిన పాత్రలే ఆయన విరిగిపోయిన వాటినే ఆయన తీసుకుంటాడు. ఈ లోకానికి వద్దు, విరిగిపోయినవి పగిలిపోయినవి ఈ లోకానికి వద్దు. ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. నమ్ముతున్నారా? ఇంకా నా బ్రతికింతే, పగిలిపోయిన నా వల్ల ఉపయోగం లేదు, అంతే కదండి. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా, నీవు చేరదీయపోతే నా మనసే చింతయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నీవు చేరదీయపోతే నా చేతయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడయ్యుంటే అంతే చాలే. మరలా చెప్పాలి, నీవు నాకుంటే. చేతులు రెండు పైకెత్తి ఎవరెవరు పగిలిపోయిన స్థితిలో ఉన్నారు చెప్పాలి. నీ కృప నాకు తోడయ్యుంటే అంతే చాలు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. డబ్బు, బంగారం, సిరి సంపదలు ఉంటారట, మనుషులు వస్తారంటండి. కానీ ఏమి లేనప్పుడు ఎవరు ఆదుకుంటారో వాళ్ళని నువ్వు మర్చిపోకూడదు. నీ పరిస్థితులు బాగోలేనప్పుడు నిన్ను ఆదుకునే గొప్ప వ్యక్తిని నువ్వు మర్చిపోకూడదు.
స్థితిలో నేనున్నా, నన్ను విడవని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నన్ను విడవని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఏమంటుందండి? నేను విరిగిపోయాను, నేను పగిలిపోయాను, కానీ ఆ విరిగిపోయిన దాంట్లోంచి వచ్చిన నీళ్ళే విస్తారమైన ఫలాలకి, అభివృద్ధికి కారణం. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకొని నీతో ఎవ్వరు సరిరారు? విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకొని నీతో ఎవ్వరు సరిరారు? దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎంతమంది అండి ఈ మాట నమ్ముతున్నారు? అను వాళ్ళకే చెప్తావులేమ్మా, నా పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది. చాలా మంది ఈ మాట ఉపయోగిస్తారు కదా, అవునా? నా పరిస్థితిలో నువ్వు ఉంటే, నేను పడే బాధ నీకొస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చాలామంది మాట్లాడే మాట ఇదే. కానీ మీకంట మా తల బయటికి నల్లగా ఉంది, కానీ మొత్తం పండిపోయామండి మా జీవితంలో. కనుక ప్రతి పరిస్థితి మాకు తెలుసు. ఈరోజు మాకు ప్రతి పరిస్థితి తెలుసు. అపోజిట్ పౌలు అంటాడు, కడుపు నిండి ఉండటం మాకు తెలుసు, ఆకలితో ఉండడం తెలుసు, వస్త్రహీనత తెలుసు, మంచి మంచి వస్త్రాలు వేసుకోవడం తెలుసు, ఆకలి దప్పులు తెలుసు, అవమానాలు ఏంటో తెలుసు, దెబ్బలంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ మాకు తెలుసు. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా ఆరాధన చేయాలి. ఎవరు మట్టుగా వాళ్ళు ఆరాధన చేయాలి. మనం ఇంకొకరిని చూసి నవ్వుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఎవరు కొన్నవే వాళ్ళకు ఉన్నాయి. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడయ్యుంటే అంతే చాలయ్యా. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృపను ఆఖరిగా చేతుల పైకెత్తి ఆఖరిగా యేసయ్యా అని చెప్తామండి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకపోతే
బ్రతుకే లేదయ్యా నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. పగిలిపోయిన నీకుండ, పగిలిపోయిన నీ జీవితంలోంచే దేవుడు ఆశీర్వాదాన్ని బయటికి తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిలబడాలి. నువ్వు గట్టిగా చెప్పలు కూడా దేవనిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిండుకుండా ఎందుకండి? దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు, ఆయన ఒక మనిషి పట్ల ఆయనకున్న గొప్ప గొప్ప ఆలోచన విధానం అవ్వచ్చు, ప్రతిదీ కూడా పనికి వాయినవి, పడేసినవి, ఇరిగిపోయినవి, పగిలిపోయినవి అవి తీసి వాటి ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడట ప్రపంచానికి. అందులో నువ్వు ఉన్నావేమో, నువ్వు సంతోషించి గంతులు వేయి. దేవుడి పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి దేవుని స్తుతిస్తూ. ఆశలు